టుడే టాపిక్ వచ్చి ఎస్పిఐ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఎస్పిఐ అంటే సీరియల్ ప్రిఫరెన్స్ ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. దీన్ని ఎక్కువ మనకి మైక్రో కంట్రోలర్స్లో కానీ మైక్రో ప్రాసెసర్లో యూజ్ చేస్తారు. ఇది ఒక ఐసింక్రనస్ ఫుల్ డూప్లెక్స్ సీరియల్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్. అంటే హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్కి దీని మధ్యలో అంటే మైక్రో కంట్రోలర్స్కి ప్రిఫరల్ డివైస్ మధ్యన హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్కి యూజ్ చేసే వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఏంటంటే ఎస్పిఐ ప్రోటోకాల్స్. ఇలాగే ఇంకా 2 ఉంటాయి. I2C అని UART అని కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అనమాట. ఇప్పుడు ఎస్పిఐ అంటే డీటెయిల్గా చూద్దాం. వాట్ ఈజ్ ఎస్పిఐ? అసలే ఎస్పిఐ అంటే ఏంటి? సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ ఈజ్ ఎ సింక్రనస్ ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ ఎనేబులింగ్ హై స్పీడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ ఇస్ వన్ ఆర్ మోర్ స్లేవ్ డివైసెస్. ఏంటంటే మాస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్కి, అలాగే స్లీవ్స్ అంటే ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్స్ కానీ, అలాగే డిజిటల్ కన్వర్టర్స్కి కానీ, లేకపోతే డిస్ప్లేస్కి కానీ ఈ స్లీవ్స్ని మధ్యన జరిగే అంటే మైక్రో కంట్రోలర్కి ఈ ఇన్పుట్ డివైసెస్కి మధ్యన జరిగే ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంది, ఈ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూట్ ఎలా అవుతుందంటే కనుక మనకి ఈ ఎస్పిఐ అంటే సీరియల్ ప్రిఫరెన్స్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మనకి హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు ద మాస్టర్ కంట్రోల్ ఆల్ కమ్యూనికేషన్ జనరేటింగ్ ద క్లాక్ అండ్ సెలెక్టింగ్ ద స్లేవ్ రెస్పాన్స్. ఇక్కడ ఏంటంటే మాస్టర్ అనేది ఏదైతే మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ ఉన్నారో వాళ్ళు కమ్యూనికేషన్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తారు. అలాగే కూడా మనకి క్లాక్ సిగ్నల్ని జనరేట్ చేస్తుందన్నమాట. ఈ క్లాక్ సిగ్నల్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ బేస్డ్ ఆన్ దానికి ఈ స్లేవ్ అంటే ఎలాంటి సెన్సర్స్ నుంచి ఇన్పుట్ కావాలో అలాంటి సెన్సర్స్ నుంచి కూడా ఇన్పుట్ని తీసుకుంటుంది అనమాట. దీంట్లో కామన్ స్లేవ్స్ ఇందాక చెప్పినట్టు సెన్సర్స్, మెమరీ చిప్స్, డిస్ప్లేస్, ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్ అనమాట. సో దీంట్లో డేటా అనేది మనకి అర్థమవుతుంది ఏంటంటే సెన్సర్స్ నుంచి మైక్రో కంట్రోలర్స్ మధ్యన కమ్యూనికేషన్ జరగడానికి మనకి ఎస్పిఐ అనేది యూజ్ అవుతుంది. సరే, ఈ ఎస్పిఐలో ఇప్పుడు మనకి ఇన్పుట్ అవుట్పుట్స్ అసలు ఏముంటాయి? ఇప్పుడు ఏదైనా 2 డివైస్ల మధ్యన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏదైనా కొన్ని నెంబర్ ఆఫ్ వైర్స్ ఉండాలి, లేకపోతే ఏదైనా మనకి వైర్స్ కానీ ఏదైనా లైన్స్ కానీ ఉండాలి. అలా ఎస్పిఐలో ఎన్ని ఉన్నాయంటే 4 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఒకటి ఎంఓఎస్ఐ, ఇంకోటి ఎంఐఎస్ఓ, ఒకటి ఎస్ క్లాక్, ఇంకోటి దాన్ని ఎస్ఎస్ఆర్ సిఎస్ అంటారు. ఫస్ట్ ఎంఓఎస్ఓ చూసుకుంటే మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్పుట్. ఇదేంటంటే మాస్టర్ సెన్స్ కమాండ్స్ అండ్ రెడ్ టు డేటా టు ద స్లేవ్. ఏంటంటే మాస్టర్ నుంచి స్లేవ్కి ఏమైనా డేటా సెండ్ చేయడానికి యూజ్ చేసే ఒక లైన్ అండి ఇది ఎంఓఎస్ఐ అనేది. అంటే ఏంటంటే మాస్టర్ నుంచి స్లేవ్కి ఏదైనా డేటాను సెండ్ చేయాలంటే కనుక యూజ్ చేసేది ఎంఓఎస్ఐ. అలాగే స్లేవ్ నుంచి అంటే మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్పుట్, అలాగే స్లేవ్ అవుట్పుట్ని కనుక మాస్టర్కి తీసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసే పిన్ ఎంఐఎస్ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్ నుంచి స్లేవ్కి రావాలనుకుంటే కనుక మనం ఏం యూజ్ చేస్తున్నాం? మాస్టర్ నుంచి స్లేవ్కి రావాలంటే కనుక ఎంఓఎస్ఓ. అదే కనుక ఎంఐఎస్ఓ ఎక్కడ యూజ్ చేస్తాం? మనకి సెన్సార్స్ నుంచి అంటే ఏమైనా ఇన్పుట్ డివైసెస్ నుంచి కానీ అనలాగ్ డివైసెస్ నుంచి కానీ మనకి ఈ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్కి వచ్చేదాన్ని ఏంటంటే ఎంఐఎస్ఓ అంటారు. ఎస్ క్లాక్ ఏంటంటే సీరియల్ క్లాక్ ఉంటుంది. సీరియల్ క్లాక్ అనేది కనుక మనకి ఇక్కడ ఏదైతే మాస్టర్ ఉందో అంటే ఇక్కడ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ అనేది మనకి జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎస్ క్లాక్ అనేది. అలాగే ఎస్ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ సేవ్ సెలెక్ట్ అని కానీ చిప్ సెలెక్ట్ అని కానీ అంటాం. ఎప్పుడైతే ఇప్పుడు డేటా అనేది దేని మధ్యన ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసు, అండ్ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మనకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే కనుక ఈ స్లేవ్ సెలెక్ట్ పిన్ ఏది ఎప్పుడైతే కనుక లోలో ఉందో అప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎస్పిఐ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ స్లేవ్ సెలెక్ట్ పిన్ ఎప్పుడైతే కనుక లోలో ఉందో మనకి అప్పుడు మనకి ఏంటంటే ఈ జనరేట్ అంటే క్లాక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్లాక్ అనేది ఎవరు జనరేట్ చేస్తారు? మనకి మాస్టర్ జనరేట్ చేస్తారు. మాస్టర్ అంటే ఎవరంటే ఇక్కడ మన మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ అనేది మాస్టర్ కింద యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మైక్రో కంట్రోలర్కి ఏదైనా మనకి మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సర్స్కి ఏమైనా డేటాని సెండ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సర్స్కి ఏమైనా డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ డేటా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిడిటీ ఎంత కావాలి, ఆ వాల్యూస్ని మనం రీచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంఓఎస్ఓ
పిన్ ద్వారా మనం రీడ్ చేసుకుంటాం. అలాగే కనుక సెన్సార్స్ నుంచి అంటే ఆ సెన్సార్ నుంచి మళ్ళీ కూడా మనకి డేటా మైక్రో కంట్రోలర్ రావాలనుకుంటే కనుక ఎంఐఎస్ఓ నుంచి డేటాని తీసుకుంటాం. అండ్ ఫైనల్గా ఈ ఎస్ఎస్ అనేది ఐ చేసుకుంటాం అనమాట. ఈ ఎస్ఎస్ అనేది ఐ చేసుకుంటే కమ్యూనికేషన్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఎస్పిఐ అనేది ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ అంటారు. ఏంటంటే ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఒకేసారి ఏమవుతుంది, ఎస్పిఐలో డేటాని రీడ్ అంటే ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, అలాగే కూడా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఎట్ ఏ టైం. సో దీన్ని ఫుల్ ఇది ఒక ఎస్పిఐ అనేది ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ అని చూస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, ఎస్పీ ఈజ్ ఏ ఫుల్ డూప్లెక్స్ ప్రోటోకాల్ డేటా ఫ్లోస్ ఇన్ ఏ బోత్ డైరెక్షన్. అంటే ఒకేసారి ఎంఓఎస్ఓ దాని కానీ ఎంఐఎస్ఓ అంటే ఏంటంటే మనకి మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సర్స్కి, అలాగే సెన్సర్స్ నుంచి మైక్రో కంట్రోలర్ కూడా ఒకేసారి డేటాని, అంటే సెన్సర్స్ అనే కాదు, అక్కడ ఎల్ఈడి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్లేవ్స్ ఏదైనా అవ్వచ్చు, డిజిటల్ కన్వర్టర్స్ అవ్వచ్చు, డిజిటల్ అనలాగ్ కన్వర్టర్స్ అవ్వచ్చు, డిస్ప్లే అవ్వచ్చు, ఏదైనా కూడా ఒకేసారి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట డ్యూరింగ్ ఈచ్ క్లాక్ పల్స్. అంటే ఎప్పుడు డేటా అనేది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఈచ్ క్లాక్ పల్స్ అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అని తెలుసు. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? బై బిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఒక బిట్ ఏంటంటే ఇంకోటి ఆ బిట్ అనేది ఏంటంటే ఒక క్లాక్ పల్స్లో ఒక బిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒక క్లాక్ పల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, సెలెక్ట్ క్లాక్ అని, ఎంఓఎస్ఏ బిట్ అని, ఎంఐఎస్ఓ బిట్ అని, సెలెక్ట్ చిప్ అనేది ఒక వేవ్ ఫార్మ్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇచ్చింది ఏంటంటే మనకి మాస్టర్ నుంచి స్లేవ్కి డేటా అనేది, అంటే లైక్ మైక్రో ప్రాసెసర్ నుంచి సెన్సర్స్కి డేటాని సెండ్ చేయాలనుకుంటే 1 బిట్ అనేది షిఫ్ట్ అవుట్ అవుతుంది. అలాగే మనకి స్లేవ్ నుంచి మాస్టర్కి ఏదైనా డేటా అనేది చేయాలనుకుంటే షిఫ్ట్ ఇన్ అనేది అవుతుంది అనమాట. ఎలాగా అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎస్పిఐలో ఏంటంటే మొత్తం డేటా అనేది, అంటే ఒక డేటా ప్యాక్ అనేది ఎలా ఉంటుందంటే 8 బిట్ డేటా ఉంటుంది అనమాట. అంటే కంబైన్ డేటా అనేది 8 బిట్ ఉంటుంది. సో 8 బిట్ డేటా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాక్ పల్స్కి 1 బిట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటప్పుడు ఎన్ని క్లాక్ పల్స్ కావాలి? 8 క్లాక్ పల్స్ కావాలన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ 8 క్లాక్ పల్స్, అంటే 8 క్లాక్ పల్స్ తర్వాత ఒక ఫుల్ బిట్ అనేది బో డైరెక్షనల్గా, అంటే కనుక మనకి లైక్ మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సార్ కానీ, సెన్సార్స్ నుంచి మైక్రో కంట్రోలర్ కానీ డేటా అనేది ఒకేసారి సిమ్యులేటెస్గా డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఎస్బీఐని మనకి ఏంటంటే ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి కూడా మనకి ఈ డేటా, అంటే మనకి ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ అవుట్ అని ఉంది కదా, ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేయని షిఫ్ట్ అవుట్ అనేది మనకి అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. డేటా అనేది చాలా ఫాస్ట్గా సింపుల్గా అనేది ఈ ఎస్బీఐ వల్ల బై యూజింగ్ ఆఫ్ ఈ ఎస్బీఐలో ఉంటుంది షిఫ్ట్ రిజిస్టర్ మెకానిజం వల్ల ఎస్బీఐ అనేది వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి ఎస్బీఐ క్లాక్ మోడ్స్ అనేవి. మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అనేది ఇలా క్లాక్ పల్స్ ఉంటాయి అనమాట, క్లాక్ మోడ్స్ అనేది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే హై స్పీడ్, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుందంటే డ్యూ టు షిఫ్ట్ రిజిస్టర్స్ వల్ల దీన్ని చాలా హై స్పీడ్గా వర్క్ అవుతుంది. ఏంటంటే దీనికి ఇంకోటి వేరే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ I2C కానీ UART కన్నా కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైమ్ మైక్రో కంట్రోలర్ టు సెన్సర్ టు మైక్రో కంట్రోలర్ అనేది కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అవడం వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ఎట్ ఏ టైంలో. ఇంకోటి ఏంటంటే మనకు బేసిక్గా ఇప్పుడు I2Cలో చూసుకుంటే కనుక మనకి స్టార్ట్ బిట్, ఎండ్ బిట్ అని ఉంటుంది. అలాగే ఇంకోటి ఏముంటుందంటే ప్రయారిటీ బిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అలాంటి ఎటువంటి కూడా ఏమీ ఉండవు. అండ్ ఏంటంటే డేటా అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎటువంటి అడ్రసింగ్ మోడ్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇది సింపుల్ హార్డ్వేర్ కూడా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ హార్డ్వేర్తో కూడా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్స్ అనేది ఉండదు. అండ్ ఎక్నాలజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సార్కి వచ్చిన తర్వాత మైక్రో కంట్రోలర్స్ ఓకే నాకు డేటా వచ్చిందని ఎక్నాలజ్మెంట్ సెండ్ చేస్తుంది అనమాట. అలాంటి ఎటువంటి ఎక్నాలజ్మెంట్ అనేది ఉండవు. స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్స్ ఉండవు కాబట్టి ప్యూర్ డేటా స్ట్రీమింగ్ అని ఓన్లీ డేటా అనేది మాత్రమే మనకి వెళ్తుంది కాబట్టి సో ఎక్కువ భారం అనేది దాని మీద పడదు అనమాట ఎస్పీఐ వల్ల. అండ్ సో దీనివల్ల స్పీడ్గా కూడా ఉంటుంది. సో ఓకే, మనకు ఇప్పుడు వరకు అడ్వాంటేజ్ చూసాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కనుక
డేటా అనేది సెండ్ చేసినప్పుడు డేటాని సెండ్ అయిపోతుంది. లైక్ కంట్రోలర్ టు మైక్రో కంట్రోలర్ అవ్వచ్చు, ఐ మీన్ సెన్సర్స్ టు లేకపోతే ఎల్ఈడీస్ టు మైక్రో కంట్రోలర్ కానీ, మైక్రో కంట్రోలర్స్ టు సెన్సార్ కానీ డేటా వెళ్తుంది. ఈ డేటా ఏమైనా ఎర్రర్ ఉంటే కనుక ఎర్రర్ డిటెక్షన్ చేయడానికి ఇక్కడ ప్రయారిటీ చెక్ కానీ, సిఆర్సి అని ఇలాంటివి కూడా మనకి డేటా రాంగ్ వెళ్ళినా కూడా ఇటువంటి ఎర్రర్ అనేది డిటెక్షన్ చేయలేం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మాస్టర్కి ఒక్క సెలెక్ట్ పిన్ మాత్రమే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ స్లేవ్స్ని యాడ్ చేయాలనుకన్నా కూడా దీంట్లో ఎక్కువ స్లేవ్స్ని యాడ్ చేయడం కూడా మనకి కష్టం అవుతుంది అనమాట. అలాగే వేరే డివైస్ని యాడ్ చేయడం కూడా కష్టమవుతుంది. చెప్పాను కదా, ఇది ఒకే పాయింట్. అండ్ ఏంటంటే దీనికి ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ అనేది కూడా మనకి ఉండదు. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే కనుక మెమరీ డివైసెస్లో, డిస్ప్లేస్లో, సెన్సర్స్ అన్న ఎలా కానీ డిజిటల్ కమ్యూనికేషన్ డివైసెస్లో, వైర్లెస్ మాడ్యూల్స్లో కనుక ఇది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే 4 లైన్స్ ఉంటాయి. ఒకటి 1 ప్రోటోకాల్ అండ్ మాస్టర్ అనేది ఎవ్రీథింగ్ అండ్ సిగ్నల్స్ అన్నిటిని కూడా మాస్టర్ కంట్రోల్ చేస్తుంది. ఫుల్ డూప్లెక్స్ డిజైన్ కూడా మనకి అచీవ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ఇంత క్లాక్ మోడ్స్ అన్నాం కదా, బేస్డ్ ఆన్ క్లాక్ మోడ్స్ ప్రకారంగా ఇది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పీపీటీ కూడా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీపీటీని ఒకసారి అయితే రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం I2C గురించి కానీ వేరే ఏమైనా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.